సీఎం రమేష్ గారు కానీ మేఘా కృష్ణారెడ్డి గారు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి మన నాయకుల గురించి మాట్లాడాలంటే పడాలి అంత ఆ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది తీసుకురావాలి ఈరోజు. రేపు హైదరాబాద్ ఎన్హెచ్ఆర్సీసీలో ఎంతమందిని భయపెట్టియాలో, ఎంతమందిని బెదిరియాలో అంతమందిని బెదిరిస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి, మననం తెచ్చుకొని తెలంగాణ కోసం నిరంతరం పోరాడవలసిన అవసరం ఉంది. వచ్చే భావి తరాల కోసం ఇటువంటి దొంగలు పాలకులై దోచుకుంటా ఉంటే, ప్రశ్నించేటోళ్లను ఈరోజు వాళ్ళ కుతికెలు తెంపుతూ ఉంటే, వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉంటే, కేసులు పెడతా ఉంటే, ఈరోజు మనం అదే అట్నే మౌనంగా ఉంటే ఎట్నే అలవాటు అయిపోతాం, మనం దిగజారిపోతాం. 24 గంటలైంది వాడు ప్రెస్ మీట్ మాట్లాడే గొంతులు లేవు. నేను చెప్తున్నా, ఈరోజు బీఆర్ఎస్ ఏం చేయలే. బీఆర్ఎస్ చేసిన పాలన ఈరోజు ఆ అప్పులు కానీ అవి కానీ ఆ దోపిడీ కానీ ఈరోజు కొనసాగిస్తున్నారు. నేను కేటీఆర్ను బకాదా పుత్రులను కేటీఆర్ మన నాయకులను వచ్చి ఈరోజు నువ్వు ఎందుకు తిట్టినావు కేటీఆర్ను, నీ 1600 కోట్ల వరకు ఆయనకి ఎట్లిచ్చిండు అని అన్నారు. అంటే నువ్వు మాట్లాడినావు. అది ఆ 1600 కోట్లు తెలంగాణ సంపద. ఆ తెలంగాణ సంపద దోపిడీ గురించి కేటీఆర్ మాట్లాడాడు. ఆయన మీద ప్రెస్ మీట్ నువ్వు పెడితే ఒక కాంట్రాక్టర్ను మూసుకొని కూర్చోవాలి. నువ్వు మేఘా కృష్ణారెడ్డి కూర్చుంటాడు, అట్లా కూర్చోవాలి. నువ్వు వచ్చి నువ్వు నా ఇంటికి రాలేదా అని బ్లాక్ మెయిల్ మేము ఎందుకు కూకుంటాం? కాబట్టి ఈ లంగ కథలు, దొంగ కథలు, బ్లాక్మెయిలర్ కానీ ఇక్కడ రాజకీయాలు బంద్ చేయాలి. సీఎం రమేష్ ఏమైనా చేసుకుంటే పోయి చంద్రబాబు దగ్గర చేసుకో. నీ కథలు, నీ డ్రామాలు ఇక్కడ బంద్ చేయాలి. మీరు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వరకు కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ లబ్ధిదారులు ఇక్కడ కాంట్రాక్ట్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నాక ఆంధ్ర కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ వర్కులు ఇచ్చే బానిసలు. ఈ తెలంగాణ బానిసత్వ పాలన అనేది, రేవంత్ రెడ్డి బానిసత్వ పాలన అనేది, దానికి ఖచ్చితంగా చరమగీతం పాడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఇది సీఎం రమేష్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి. సీఎం రమేష్ గారికి చేరాలి. తెలంగాణ మేధావులకి వీడియో చేరాలి. రేవంత్ రెడ్డికి వీడియో చేరాలి. బీజేపీ నాయకులకి వీడియో చేరాలి. చెంచాగిరి రాజకీయాలు, ఆత్మగౌరవం లేకుండా ఈరోజు మన ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళు మానుకునే తట్టుగా చెంపదెబ్బ మీ కామెంట్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.